నేను నీకు తోడుగా ఉంటాను, అదొకటి వాగ్దానం. రెండోది భయపడకము అనేటువంటి ఒక వాగ్దానం. మూడవది దిగులు పడకము అనేటువంటి ఒక వాగ్దానం. నాలుగవది నేను నీకు దేవుడినై ఉన్నాను అనేటువంటిది ఒక వాగ్దానం. ఐదవది నేను నిన్ను బలపరుస్తాను అనేటువంటిది ఒక వాగ్దానం. ఆరవదిగా నేను నీకు సహాయం చేసేదని ఒక వాగ్దానం. నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను, నిన్ను లేవనెత్తాను, పట్టుకుంటాను, నిన్ను మోస్తాను. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం చదువుకుంటున్నటువంటి వాగ్దానాలు. ఇన్ని వాగ్దానాలను దేవుడు మనకు కనిపిస్తున్నాడు. ఈ మొదటి సహవాసంలోనే, ఈ మొదటి వారం అనకూడదు కానీ బిగినింగ్లోనే, మొదటి నెలలోనే మన ముందు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. మన ఆహారము ఎలియాకి ఇచ్చిన నీరు ఒక రొట్టె కొంచెం నీళ్ళు తాగే ఉంటారు. తాగి 40 రాత్రులు 40 రోజు రాత్రులు 40 పగలు ప్రయాణం చేయగలరు. ఎలియా శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉన్నది, జాగ్రత్త నిష్టవచ్చిన ప్రయాణం చేశాడు. ఫిలిప్పు గాజా ప్రాంతంలో ఆయన ఐథియోపియా వెళ్తున్నాడు. ఒక ఫైనాన్స్ మినిస్టర్ వాడి దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా నువ్వు పోయి మాట్లాడు, వాడు యెషయా అవుతున్నాడు, నువ్వు అర్థం కావట్లే. 53 అధ్యాయం అవుతున్నాడు. చలో అని అంటే ఎట్లా ఉన్నాడు? 150 కిలోమీటర్లు ఎక్కిపోయి ఉంటాడు. అక్కడ ఎక్కడో స్వామిలో ఉన్నాడు. అదే గాజా ఎక్కడ ఉంది తెలుసు కదా. గాజాకి 150 కిలోమీటర్లు దగ్గర గాలిలో వెళ్ళగలిగిన దేవుడు, గాలిలో తీసుకుని వెళ్ళగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి శక్తికి మించినటువంటి ప్రయాణం. ఈ సంవత్సరం చాలామంది పెద్ద ప్రవక్తలు ఏవేవో ప్రవచించారు. కొన్ని లక్షల మంది ఈ సంవత్సరం కూడా చనిపోతారు, నిజమే. కానీ ఎన్నో భయంకరమైనటువంటి శాసనములు మన మీదకి రుద్దటానికి ప్రయత్నం చేసి చర్చలను కూర్చోబెట్టాలని ప్రయత్నం. ఈ సంవత్సరం ఇంకొకటి చెప్పాలని కరెక్ట్గా 100 సంవత్సరాలు అయింది ఆర్ఎస్ఎస్ తయారై. రేవంత్ రెడ్డి చెప్పాడు, మన పేద మహాసభలో చెప్పిన సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. ఆర్ఎస్ఎస్ ప్రభు